నమస్కారం. ఎన్సీన్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. జూన్ 12 లోపు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలని పలు మండలాల్లోని పాఠశాలలను సందర్శించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. రేపు నిర్వహించే సర్వసభ్య సమావేశంలో 40 అంశాలు చర్చించనున్నామని పాలకవర్గ సభ్యులు సకాలంలో హాజరు కావాలని మున్సిపల్ కమిషనర్ రాజు మీడియా సమావేశంలో వెల్లడి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పీసీ భోజన్నకు ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినయ్ కుమార్ రెడ్డి. లింగ నిర్ధారణ పరీక్షలను నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ హెచ్చరిక. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికే ప్రభుత్వ బడులలో మౌలిక సదుపాయాల కల్పన పనులన్నీ పూర్తి చేయించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న పనులను కలెక్టర్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిచ్పల్లి మండలం అమృతాపూర్ క్యాంపులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలతో పాటు జక్రన్పల్లి మండలం అర్గుల్, లక్ష్మపూర్ గ్రామాల్లోని ప్రైమరీ స్కూళ్లను, మున్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించి పనులను నిశితంగా పరిశీలన జరిపారు. కిచెన్ షెడ్లు, టాయిలెట్స్, ఫ్లోరింగ్, తరగతి గదులు, పైకప్పు, డిజిటల్ క్లాస్ రూమ్లు, నీటి పంపు, వాటర్ ట్యాంక్ తదితర వాటిని పరిశీలించారు. మంజూరైన వాటిలో ఇప్పటి వరకు ఎన్ని పనులను పూర్తి చేశారు, ఎన్ని నిధులు వెచ్చించారు, ఇంకా ఎన్ని పనులు పూర్తి కావాల్సి ఉంది తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివిధ దశల్లో కొనసాగుతున్న పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరో వారం 10 రోజుల్లోపు ఏ ఒక్క పని పెండింగ్ లేకుండా పూర్తి చేయించాలని అన్నారు. పాఠశాలల ఆవరణలో మురుగు జలాలు, వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నాణ్యతతో పనులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని, ఎక్కడ కూడా రాజీ పడవద్దని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో 31వ తేదీన మున్సిపల్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రాజు మీడియాతో మాట్లాడారు. నూతన చైర్మన్ అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయంలో 31వ తేదీ శుక్రవారం మున్సిపల్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని, 40 అంశాలు సమావేశంలో పొందుపరచామని, పాలకవర్గ సభ్యులు సకాలంలో సమావేశానికి హాజరు కావాలని అన్నారు. కొత్త చైర్మన్ ఎన్నికైన తర్వాత రేపు సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుమారు జనరల్గా ప్రతిసారి చర్చించే అంశాలు ఒక 40 అంశాలను మేము ఎజెండాలో పొందుపరిచాము. రేపు ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. మనకు ప్రతి సంవత్సరం అంటే రాబోయే వర్షాకాలంలో దృష్టిలో ఉంచుకొని మనకు అత్యవసరంగా ఉన్న అంశాలు, అలాగే ప్రతిసారి సాధారణ ఎక్స్పెండిచర్ సంబంధించిన అంశాలను మనం ఎజెండాలో పొందుపరిచాము. వీటిని చర్చించి కౌన్సిలర్ల అభిప్రాయం మేరకు డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పీసీ భోజన్న 3వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి హాజరై పీసీ భోజన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వినయరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం పీసీ భోజన్న చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు తదితరులున్నారు. దళిత సంఘం ఇక్కడ కట్టాలనేది ఆయన ఆకాంక్ష. తప్పకుండా దానికి సంబంధించిన నిధులు తీసుకువచ్చి ఆ యొక్క సంఘానికి కానీ, అదే రకంగా ఆయన ఇంకేదన్నా కోరికలు ఉంటే అవి కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ కోరికల్ని నెరవేరుస్తూ, ఆయన లేని లోటు అనేది మాకు స్పష్టంగా కనబడుతుంది. నేను గతంలో ఆయన చనిపోయినప్పుడు నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నా కానీ ఒక మిత్రుడిలాగా ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటూ ఒక మంచి వాతావరణం ఉండేది. తప్పకుండా ఆయన ఆత్మకు మా అందరి తరఫున తప్పకుండా వారికి సానుభూతి ప్రకటిస్తూ వారి మనోధైర్యం కల్పించాలని మా కుటుంబ సభ్యులకి కోరుతున్నాను. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో సీఏ బృందం సభ్యులు మెప్మా ఆడిట్ను నిర్వహించారు.
మహిళా సమైక్య గ్రూపు సభ్యుల నుండి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా టీఎంసీ ఉదయశ్రీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే మెప్మా ఆడిట్ నిర్వహించడం జరిగిందని, పై అధికారుల ఆదేశాల మేరకు సిఏ సాయి చరణ్ బృందం సభ్యులు ఆడిట్ చేపట్టి వివరాలు సేకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆడిట్ బృందం సభ్యులు, మహిళా సమైక్య సభ్యులు, సిఓలు తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల దత్తసాయి ఆలయంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి గురువారం శ్రీ దత్తసాయి ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలు, దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు తదితరులున్నారు. భౌతికవాద చరిత్రను మార్చే కుట్రలకు బీజేపీ పాల్పడుతుందని, సమాజాన్ని పురోగమనం నుండి తిరోగమనం వైపు తీసుకెళ్తుందని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు హన్వేష్ అన్నారు. ఆర్మూర్ మండలంలోని పిప్పిరి గ్రామంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించారు. శిక్షణ తరగతుల్లో భాగంగా రాష్ట్ర నాయకులు హన్వేష్ మానవ సమాజం పరిణామ క్రమం అంశంపై శిక్షణను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ సమాజాన్ని పురోగమనం వైపు తీసుకెళ్తుందని అన్నారు. పెట్టుబడిదారుల దోపిడీని కాపాడడానికి అధికారం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. కుల మత భావాలను సమాజంపై రుద్దుతూ మత రాజకీయాలు చేస్తున్నారని, దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మూఢ విశ్వాసాలు పెరిగాయని తెలిపారు. శ్రమజీవుల రాజ్యాన్ని స్థాపించడం కోసం ప్రతి ఒక్కరూ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి దేవరం, ఏఐపీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు ముత్తెన్న, ఉపాధ్యక్షురాలు సత్యమ్మ, పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు నరేందర్, ఉపాధ్యక్షుడు అనిల్, పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు సురేష్, ఏఐపీకేఎంఎస్ జిల్లా కార్యదర్శి కిషన్, సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ మండల కార్యదర్శి కిషన్, డివిజన్ పరిధిలోని వివిధ మండలాల నాయకులు తదితరులు ఉన్నారు. కానీ ఇప్పుడు అవే మాటలు అదే రకంగా మన ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ప్లాస్టిక్ సర్జరీ అనేది, ఆపరేషన్ అనేది ఏనాడో పురాణాల్లో, కథల్లో రాసి ఉంది. అట్లాంటిది ఈరోజు నేర్చుకున్నారు అనే పద్ధతుల్లో ఈరోజు మన దేశాన్ని పరిపాలించేటటువంటి పెద్దలు ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. అంటే యంత్రాలు, మిషన్లు, రాకెట్లు అసలు ఎంత స్థాయిలో అభివృద్ధి చెందినాయంటే, ఎంత స్థాయిలో పెరిగినాయంటే మనం ఊహించడానికంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ నాకు తెలిసి మ్యాక్సిమంగా 100% తెలియదు దాని గురించి. అంటే ఎంత డెవలప్ అయింది, ఎంత అభివృద్ధి అయింది అనేటటువంటి విషయాన్ని మనకి ఇప్పుడు కూడా అర్థం కానంత స్పీడ్గా ఈరోజు మన సైన్స్ అభివృద్ధి చెందింది అనేటువంటిది వాస్తవమైన విషయం. తెలంగాణ రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్ సింబల్ తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్మినార్ వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఎన్నో శతాబ్దాలుగా హైదరాబాద్కు చార్మినార్ ఐకాన్గా ఉందన్నారు. కేసీఆర్ పేరు వినపడకూడదనే మూర్ఖపు ఆలోచనతో ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. చార్మినార్ను తొలగిస్తే ప్రతి ఒక్క హైదరాబాదీని అవమానించినట్లే అని అన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని తీసివేయలేరని, తెలంగాణ రాజముద్రలో చార్మినార్ను, కాకతీయ కళాతోరణాన్ని తీసివేయడం రేవంత్ రెడ్డి మూర్ఖత్వానికి నిదర్శనం. సర్కార్ తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా కాకతీయ కళాతోరణం, చార్మినార్ వద్ద నిరసనలు తెలుపుతున్నాం. ఉన్న వాటిని తొలగించడం మూర్ఖత్వం, లేనటువంటి వాటిని రాజముద్రలో చేర్చితే సంతోషమే అని అన్నారు. आज तेलंगाना की जो लोगो है, ऑफिशियल लोगो, उसमें से चार मीनार हटाने की और काकतिया आर्च हटाने की जो कोशिश हुकूमत कर रही है, तेलंगाना की कांग्रेस की हुकूमत, इसको हम पूरी तरह से इसकी मुखालिफत करते हैं। और मैं डिमांड करता हूं इस हुकूमत की और खास यहां की चीफ मिनिस्टर रेवंत रेड्डी से, क्या जरूरत आई थी
क्या आपको इतना इमीडिएट अर्जेंसी क्या था इसको हटाने की, और क्या जरूरी है कि तेलंगाना में 10 साल हुकूमत चलाए केसीआर साहब, और जिस कदर उन्होंने तरक्की की और जो काम की, उनका 10 साल का जो परफॉर्मेंस रहा तेलंगाना के पूरे हिंदुस्तान में, उसका आप जिक्र नहीं करना चाहते। आपको मैं कहना चाहता हूं, आपसे कहना चाहता हूं कि कतई मंजूर नहीं है, और तेलंगाना की जनता और तेलंगाना की आवाम इसका पूरी तरह से विरोध करती है। और मैं रिक्वेस्ट करना चाहता हूं गवर्नमेंट ऑफ तेलंगाना को कि आप विड्रॉ कर लें। మీరు కనుక విత్డ్రా చేసుకోకపోతే తప్పకుండా ఇటు హైదరాబాద్ లో గానీ అటు రాష్ట్ర వ్యాప్తంగా గానీ భారత వాయుసేన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అగ్నివీర్ వాయు మ్యూజిషియన్ పోస్టుల నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేయబడిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. అర్హులైన యువతీ యువకులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భారత వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ గురుప్రీత్ అత్వాల్, నాన్ కమిషన్డ్ ఆఫీసర్ సందీప్ గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా పరిపాలనాధికారి కలిసి అగ్నివీర్ వాయు నియామక ర్యాలీ వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అగ్నివీర్ వాయు మ్యూజిషియన్ పోస్టుల భర్తీ కోసం భారత వాయుసేన వచ్చే జూలై నెలలో నియామక ర్యాలీ నిర్వహించనుందని తెలిపారు. కాన్పూర్, బెంగళూరు నగరాల్లో ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతుందని వివరించారు. 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండి 2004 జనవరి 2 నుండి 2007 జూలై 2వ తేదీ మధ్యన జన్మించిన అవివాహిత స్త్రీ పురుష అభ్యర్థులు అర్హులని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేయుచున్న కార్మికుల అగ్రిమెంట్ ముగిసింది. నూతన వేతనాల ఒప్పందం గురించి బీడీ కంపెనీ యజమానులతో డిమాండ్ లెటర్ ఇవ్వడం జరిగిందని జక్రన్పల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్తన్న మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో బీడీ కార్మిక సంఘాలు కలిసి వేతన ఒప్పందం చర్చలు జరిపాయి. బీడీలు చుట్టే కార్మికులకు వేతనం ₹4.25 పెంచిందని, మొత్తం 1000 బీడీలకు మొత్తం కలిపి ₹49.98, బీడీ ప్యాకింగ్ కార్మికులకు నూతనంగా ₹3,650 నెలకు రూపాయలు, చేటన్, బట్టీవారి, చెన్నివల, టై ఫిల్లర్స్ క్లర్క్స్కు 1,700 పెంచారని, ఈ వేతన ఒప్పందం బీడీ యజమానులు మరియు బీడీ కార్మిక సంఘాలు శాంతియుతంగా చర్చలు జరిపి పరిష్కరించారని అన్నారు. మే 2024 నుండి ఈ నూతన ఒప్పందం అమలు కావాలని బీడీ కార్మికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు సత్యక్క, పద్మ, సునీత, పోసాని, శశికళ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకా బీడీ కార్మికులు ఎదుర్కొనేటువంటి అనేక సమస్యల విషయంలో, ఆకు సమస్య కానీ, పని సమస్య కానీ, ఇంకా అనేక సమస్యల విషయంలో ఇంకా భవిష్యత్తులో పోరాటాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ, ఈ సందర్భంగా బీడీలు చుట్టే కార్మికులు మొత్తం కూలిని ₹249.99 కూలి ప్రతి 1000 బీడీలకు పెరిగింది. కాబట్టి దాన్ని అమలు చేసుకొని ఏ కంపెనీ వాడైనా ఇవ్వకపోతే వెంటనే తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీకు సమాచారం ఇవ్వాల్సిందిగా బీడీ కార్మికులకు. జక్రన్పల్లి మండలంలోని దివ్యాంగుల పునరావాస కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో దివ్యాంగుల రాయితీ బస్ పాసులు 192 పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ప్రతినిధి శ్రీనివాస్ మరియు మండల దివ్యాంగుల సమన్వయకర్త బూక్యా శ్రీరామ్ మరియు సిఆర్పి పాల్గొన్నారు. జూన్ 9న నిర్వహిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాలను అనుసరిస్తూ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై ఎస్పీ సింధు శర్మ, ట్రైనీ ఏఎస్పీ కాజల్ సింగ్లతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4,797 మంది అభ్యర్థులు 12 కేంద్రాలలో పరీక్షలు రాయనున్నారని అన్నారు. పరీక్షలు సాఫీగా నిర్వహించుటకు నియమించిన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, రూట్ అధికారులు ముందుగా ఆయా కేంద్రాలను సందర్శించి మౌలిక వసతులు కల్పించాలని, ప్రహరీ గోడ లేని కేంద్రాలలో తగు బందోబస్తు ఉండేలా చూడాలన్నారు.
కేంద్రం పరిసర ప్రాంతాలను శుభ్రం చేయాలని, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, మంచినీరు, ఫస్ట్ ఎయిడ్ చికిత్సకు ఏఎన్ఎంలను ఏర్పాటు చేయాలని, సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. 144 సెక్షన్ అమలు చేస్తూ జిరాక్స్ కేంద్రాలు మూసివేయించాలన్నారు. బయోమెట్రిక్ పద్ధతిని నిర్వహిస్తున్న ఇటీ పరీక్ష ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో OMR పద్ధతిలో జరుగుతుందన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ACP ND యాక్ట్ను సంబంధించిన డిస్టిక్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ జిల్లా కమిటీ సమావేశం కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా అదనపు కలెక్టర్ అంకిత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అంకిత మాట్లాడుతూ గర్భస్థ పూర్వ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టంపై జిల్లాలో విస్తృతంగా అవగాహన కల్పించాలని, తక్కువ స్త్రీ పురుష నిష్పత్తి ఉన్న మండలాల్లో ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. అదేవిధంగా జిల్లాలో 151 స్కానింగ్ సెంటర్లు ఉంటే అందులో 125 మాత్రమే పనిచేస్తున్నాయని, వీటన్నిటికీ రిజిస్ట్రేషన్ మరియు రెన్యువల్ తప్పకుండా చేసుకోవాలని, ఏ స్కానింగ్ సెంటర్లో కూడా పుట్టబోవు శిశువు ఆడ లేదా మగ అని తెలియజేయరాదని, స్కానింగ్ సెంటర్లో పనిచేసే సిబ్బంది అర్హులైన వారిని నియమించుకోవాలని, మహిళా సిబ్బంది మరియు లేడీ రిసెప్షనిస్ట్ ఉండాలన్నారు. స్కానింగ్ సెంటర్లో ACP ND యాక్ట్కు సంబంధించి సమాచారం తెలియజేసే విధంగా బోర్డ్స్ ప్రదర్శించాలని, స్కానింగ్ చేస్తున్న క్రమంలో ఎవరైనా ఆడ శిశువు అని తెలియజేసి అక్రమంగా చట్టాన్ని ఉల్లంఘించి ఆడ శిశువు భ్రూణ హత్యలకు పాల్పడరాదని, ఈ విధంగా పాల్పడిన స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బీపీపేట మండలం రామరెడ్డిపల్లి, కోనాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. శుక్రవారం సాయంత్రంలోగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉంచిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని కేంద్రాల ఇన్ఛార్జీలను ఆదేశించారు. బీబీపేటలోని శ్రీనివాస ఆగ్రో రైస్ మిల్లును జిల్లా ఇన్ఛార్జ్ పౌర సరఫరాల మేనేజర్ నిత్యానందం సందర్శించారు. 7 లారీలు మిల్లు పాయింట్ వద్ద నిలిచి ఉన్నందున ధాన్యం అన్లోడింగ్ వేగవంతం చేయాలని సూచించారు. 53,790 మంది రైతుల నుంచి 3.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తెలిపారు. వీటికి సంబంధించి 683 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో 632 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. 327 ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం సేకరణ పూర్తయిందని తెలిపారు. 23 కేంద్రాలలో ధాన్యం సేకరణ ప్రక్రియ త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా భవన ఇతర నిర్మాణ వ్యయంలో 1% సెస్ కార్మిక శాఖకు చెల్లించవలసిందిగా జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో భవన ఇతర నిర్మాణ కార్మికుల చట్టం అమలుపై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అధికారుల సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్మించే భవన ఇతర నిర్మాణ వ్యయంలో 1% సెస్ వసూలు చేసి కార్మిక శాఖకు చెల్లించవలసిందిగా ఉంటుందన్నారు. కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ అండ్ అంతర్రాష్ట్ర కార్మిక చట్టం ప్రకారం పనులు నిర్ణయించే అధికారులు ప్రిన్సిపాల్ ఎంప్లాయర్గా వ్యవహరిస్తారని, వారు తప్పనిసరిగా కార్మిక శాఖలో పేరు నమోదు చేసుకుని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందాలన్నారు. జిల్లాలో మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రైవేట్ భవన ఇతర నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినప్పుడు నిర్మాణ ఖర్చులో తప్పనిసరిగా 1% సెస్ వసూలు చేసి కార్మిక శాఖకు డిపాజిట్ చేయాలని కలెక్టర్ చెప్పారు. ఖానాపూర్ గ్రామాల్లోని అనంత్ గ్యాస్ గోడౌన్ ముందు నిజామాబాద్ అనంత్ గ్యాస్ సప్లయర్స్ ధర్నా నిర్వహించారు. అనంత్ గ్యాస్ యాజమాన్యంతో గతంలో చేసిన అగ్రిమెంట్ కాలపరిమితి ఫిబ్రవరి 26కి ముగియడంతో తన అగ్రిమెంట్ కొరకు పలుమార్లు గ్యాస్ యాజమాన్యంతో మాట్లాడినా నిర్లక్ష్యం చేస్తున్నారని, అలాగే సమస్యల గురించి చెప్పినా నిర్లక్ష్యం చేయడంతో లేబర్ డిపార్ట్మెంట్ వారికి విన్నవించుకున్నా స్పందించడం లేదన్నారు. అందుకే ధర్నా చేపట్టామని, అయినా స్పందించకపోగా అనంత్ గ్యాస్ యాజమాన్యం దౌర్జన్యానికి దిగుతున్నారని ఆరోపించారు. వీళ్ళతో గతంలో చేసుకున్న అగ్రిమెంటు
లాస్ట్ ఫిబ్రవరి 16 డేటుకు దాని కాలపరిమితి ముగిసింది. రీఅగ్రిమెంటు నూతన ఒప్పందం గురించి నూతన రేట్ల ఒప్పందం గురించి 3 దఫాలుగా రిప్రజెంటేషన్ ఇచ్చిన స్పందన లేకపోవడము, అలాగే లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చాము, వాళ్ళు కూడా స్పందించలేదు. మరి మా కార్మికుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. మేము ఇక్కడ కూర్చొని కస్టమర్లకు ఇబ్బంది కాకుండా డెలివరీ అంటే మిగతా బండ్లకు మా మీద పోటీగా వేరే బండ్లను తీసుకొచ్చి సప్లై చేస్తున్నారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. జూన్ 12 లోపు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలని పలు మండలాల్లోని పాఠశాలలను సందర్శించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. రేపు నిర్వహించే సర్వసభ్య సమావేశంలో 40 అంశాలు చర్చించనున్నామని పాలకవర్గ సభ్యులు సకాలంలో హాజరు కావాలని మున్సిపల్ కమిషనర్ రాజు మీడియా సమావేశంలో వెల్లడి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పీసీ భోజన్నకు ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినయ్ కుమార్ రెడ్డి. లింగ నిర్ధారణ పరీక్షలను నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ హెచ్చరిక. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.